హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎల్ఐసి ఏజెంట్ నందాబాలి. ప్లాన్ చూసుకున్నట్లయితే 749 నివేస్ ప్లస్ ప్లాన్ అండి. ఇది ప్లాన్ వచ్చి 0 నుంచి 70 సంవత్సరాల వరకు ఈ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు 30 ఏళ్ళు వేసినటువంటి వాళ్ళకు ఇది ఎంత పడుతుంది దాన్ని కూడా మీకు వీడియో తీసి పెట్టడం అనేది జరిగిందండి. ఇది మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇక్కడ 3 లక్షలు మనం కట్టేది. ఇక్కడ స్టార్టింగ్ ఎగ్జాంపుల్ 3 లక్షలు తీసుకున్నానండి. దీనికి వచ్చి ఏంటంటే 3 లక్షలకు వచ్చి టర్మ్ మనకి ఎంత సంవత్సరాలు పెట్టుకుంటే ఎంత వస్తుందో కూడా మీకు క్లియర్గా ఇక్కడ టేబుల్లో చూపించడం అనేది జరిగిందండి. అదేవిధంగా 30 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తికి వీడియో తీయడం అనేది జరిగింది. చేసి చివరికి చూడండి, క్లియర్గా డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. అర్థం కాకపోతే మొబైల్ నెంబర్కు కాల్ చేయండి. అదేవిధంగా ఈ చిన్నపిల్లల నుంచి అంటే 90 రోజులు దాటిన పిల్లల నుంచి 70 సంవత్సరాల పిల్లల వరకు ఈ ప్లాన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సింగిల్ ప్రీమియం అనండి. ఒకసారి మనం కట్టేది ఇంకా మళ్ళీ మనం తర్వాత కట్టాల్సిన అవసరం లేదండి. ఒకసారి కట్టేస్తే తర్వాత మనకు ఏమైనా టయానికి అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. అంటే పాలసీ తీసుకున్న రోజు నుంచి దానికి మనం ఫస్ట్ 5 సంవత్సరాలు దీన్ని క్లోజ్ చేయడం కానీ సర్వ్ చేయడం కానీ కుదరదండి. ఫస్ట్ 5 సంవత్సరాలు దీన్ని మనం ఏం చేయడానికి వీలు కాదు. 5 సంవత్సరాలు పూర్తి తర్వాత కలిసి ఉంటే మీరు సరెండర్ చేసుకోవచ్చు, దాన్ని క్లోజ్ చేసుకునే అవకాశం కూడా ఉందండి. అదేవిధంగా ఇప్పుడు 0 చూసారు. ఇప్పుడు 30 సంవత్సరాలు ఏజ్ ఉన్న వ్యక్తికి ఎంత పడుతుందో కూడా క్లియర్గా చూడండి. అదే 30 సంవత్సరాల వ్యక్తికి వచ్చి 25 సంవత్సరాలు టర్మ్ పెట్టుకున్నట్లయితే అదే 25 సంవత్సరానికి 62,80,985 రూపాయలు మెచ్యూరిటీ అమౌంట్గా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ కూడా తెచ్చేసి ఇవన్నీ కూడా ఈ రోజు ఉన్నటువంటి బోనస్ రేట్లు బేస్ చేసుకుని చెప్పడం జరిగిందండి ఈ వీడియోలో. అంటే మా ఛానల్లో తీసినటువంటి వీడియోస్ ఆ రోజు తీసినటువంటి మా ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్న టైంలో ఉన్నటువంటి బోనస్ రేట్లు బేస్ చేసుకున్న వీడియోస్ పెట్టడం అనేది జరిగిందండి. తెచ్చేసి మీరు పాలసీ తీసుకునే ముందు ఒకసారి మీ దగ్గర ఉన్న ఏజెంట్ లేదా ఆఫీస్కి వెళ్ళి కనుక్కుని తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది షేర్ మార్కెట్కి లింక్ ఉన్నటువంటి పాలసీ అండి. పాలసీ తీసుకునే ముందు కొంచెం జాగ్రత్త చూసి తీసుకోండి.